ఒకసారి వీడియో చూడండి. ఒక అమ్మాయి ఎలివేటర్ లో ఒంటరిగా ఉంది, కానీ ఆమె బిహేవియర్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా ఉంది. 2013 లో లాస్ వెగస్ లో ఉన్న సెసిల్ హోటల్ లో ఎలిసా లామ్ అనే అమ్మాయి స్టే చేస్తుండేది. అయితే ఒక రోజు ఆమె ఎలివేటర్ లోకి వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది ఏంటంటే ఆమె ఎలివేటర్ బటన్స్ ని ఎంతగా ప్రెస్ చేస్తున్నా డోర్స్ మాత్రం క్లోజ్ అవ్వలేదు. ఇంకా ఆమె ఎవరితో మాట్లాడుతున్నట్లు, ఇన్విజిబుల్ పర్సన్ తో గొడవ పడుతున్నట్లు కనిపించింది. ఒక్కొక్కసారి ఎలివేటర్ బయటకు వచ్చి చూసి మరీ లోపలికి వెళ్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్న మనకు అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు, కానీ ఆ అమ్మాయి మాత్రం రియల్ పర్సన్ తో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్లో ఉండే గెస్ట్లు వాటర్ స్మెల్ వేడిగా వస్తుందని కంప్లైంట్ చేశారు. అప్పుడు ఆ హోటల్ సెక్యూరిటీ టీము రూఫ్ టాప్ వాటర్ ట్యాంక్ లో చూడగా ఎలిసా లామ్ డెడ్ బాడీ దొరికింది. అయితే ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది అనేది మాత్రం ఏ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎలిసా లామ్ ఎన్నిసార్లు బటన్స్ నొక్కినా ఎలివేటర్ డోర్స్ మాత్రం క్లోజ్ అవ్వలేదు. అయితే నిజంగా తను మాట్లాడిండేది అక్కడ ఆత్మతోనేనా? ఇవన్నీ ఇప్పటికీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గానే మిగిలిపోయాయి.